దొరికిన వాళ్లను దొరికినట్లే తరుముతున్నా, ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి పనిపడుతున్నా, టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుతూ బెంబేలెత్తిస్తున్నా డ్రగ్స్ దందా ఆగట్లేదు. చాప కింద నీరులా ఏదో ఒక రాంగ్ రూట్ లో ప్రతిరోజు గుప్పుమంటూనే ఉంది. అయితే ఇవాల్టి డ్రగ్స్ కేసు అటు అధికారుల్నే విస్తుపోయేలా చేసింది. గ్రైండర్ గే డేటింగ్ యాప్ తో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరిగాయి. డ్రగ్స్ కన్స్యూమర్లుగా పెద్ద ఎత్తున స్వలింగ సంపర్కులున్నారు. యాప్ లో రిజిస్టర్ అయిన వందలాది స్వలింగ సంపర్కులు కనిపించారు. యాప్ ద్వారానే డ్రగ్స్ కావాలంటూ ఆర్డర్లు ఇచ్చారు. యాప్ లో ఆర్డర్స్ తీసుకొని డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఇద్దరు పెడ్లర్లు. సింబల్స్ ను కోడ్ లాంగ్వేజ్ గా వాడుతూ డ్రగ్స్ సప్లై చేశారు. డ్రగ్ వేరియంట్ ని బట్టి యాప్ లో సింబల్స్ ని వాడారు. ఇద్దరు పెడ్లర్లు సహా 10 మంది అరెస్ట్ అయ్యారు. 100 గ్రాముల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ కేసును పూర్తి స్థాయిలో విచారించిన అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ డీటెయిల్స్ బ్రేకింగ్ లో చూద్దాం. నిందితులు కన్స్యూమర్లలో కొందరికి HIV ఉన్నట్లు తేలింది. కన్స్యూమర్స్ లో ఒక డాక్టర్ కూడా ఉన్నట్లు తేల్చారు పోలీసులు. ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రైండర్ యాప్ ని వాడుతూ ఉన్నారు. బెంగళూరులోని ఒక నైజీరియన్ నుంచి డ్రగ్స్ ని కొనుగోళ్లు చేసిన వివరాలు బయటకొచ్చాయి. ఇక గ్రాము 10,000కు, కొన్ని 15,000కు విక్రయిస్తున్నారు పెడ్లర్లు. బెంబేలెత్తిస్తున్న ఈ డ్రగ్స్ సరఫరాపై పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, గ్రైండర్ యాప్ని యూజ్ చేసుకొని డ్రగ్స్కి సంబంధించినటువంటి విక్రయాలు జరుపుతున్నటువంటి ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. సో ప్రజెంట్ ఆ డీటెయిల్స్ వివరించేందుకు మనతో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి గారు ఉన్నారు. సార్, ఎట్లా ఐడెంటిఫై చేశారు ఈ యాప్ ద్వారా ఈ విక్రయాలు జరుగుతున్నాయని? మనకు ఈ గ్రైండర్ యాప్ యూజ్ చేస్తున్నట్టు ఒక పర్సన్ యొక్క ఫాదర్ మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. అది టాస్క్ ఫోర్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో అతన్ని పిలిచి మాట్లాడినప్పుడు అతను కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో అందులో నుంచి వీళ్ళు ఎవరైతే హోమోసెక్సువాలిటీ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒక స్పెషలైజ్డ్గా ఈ గ్రైండర్ యాప్ని యూజ్ చేస్తూ ఈ డ్రగ్స్ సరఫరా చేయడము, తర్వాత డ్రగ్స్ తీసుకొని ఈ హోమోసెక్సువాలిటీలో పాల్గొనడము, అదేవిధంగా వాళ్ళకు తెలిసిన మిత్రులను కూడా అందులో చేర్చడం అట్లాంటివి జరుగుతూ ఉంది. ఇదొక ఆర్గనైజ్డ్గా జరుగుతూ ఉంది. సో ఒక పేరెంట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ఈ కేసుని ట్రేస్ చేయడం. ఈ యాప్లో మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? హైదరాబాద్ రిలేటెడ్ ఎంతమంది అనేది ఐడెంటిఫై చేసిండ్రా? ఇందులో ఓన్లీ కన్జ్యూమర్స్ వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా? సో దిస్ గ్రైండర్ యాప్ అనేది మనకు ఆన్లైన్లో ఓపెన్ సోర్స్లో లభిస్తూ ఉంది. ఇందులో ఎంతమంది ఉన్నారనేది మనం చెప్పలేము. ఈ యాప్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మెంబర్స్ అనేవాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంటారు. సో మనం ఐడెంటిఫై చేసినటువంటి లోకల్ ఎవరైతే ఇద్దరు పెడ్లర్స్, తర్వాత 7 కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. HIV పాజిటివ్ ఎవరెవరికి ఉంది సార్? ఇందులో మేము వెరిఫై చేసినప్పుడు ఒక కన్జ్యూమర్కి, తర్వాత ఒక పెడ్లర్కి HIV పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. ఈ కన్జ్యూమర్స్కి నోటీసులు ఇచ్చి పంపారా, లేకపోతే వాళ్ళు కూడా అక్యూజ్డ్ కింద ట్రీట్ చేస్తారా? ఎట్లా? ఈ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు విక్టిమ్ కిందనే వస్తారు కాబట్టి వాళ్ళకు చట్ట ప్రకారంగా కన్జ్యూమర్గా, అంటే డ్రగ్స్ తెలిసి తెలియకుండా కానీ తీసుకోవడం కూడా నేరం కాబట్టి వాళ్ళని కన్జ్యూమర్గా ట్రీట్ చేస్తూ వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కోర్టు చట్ట ప్రకారం చర్య తీసుకుంది. బట్ అది ఈ గ్రైండర్ యాప్ని బేస్ చేసుకొని ఈ మొత్తం డ్రగ్స్కి సంబంధించినటువంటి విక్రయాలు జరుపుతున్నారు. ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయంటే కనుక రాకెట్ సింబల్, ఒకవేళ డ్రగ్స్ అవసరం అయితే కనుక మరొక పిజియన్ సింబల్ అండ్ ఏరోప్లేన్ సింబల్, ఇట్లాంటి సింబల్స్ని యూజ్ చేసి తమకి డ్రగ్స్ కావాల్సిందిగా కొందరు ఆర్డర్ని ఈ సింబల్స్ రూపంలో పెడితే, మరికొందరు మాత్రం ఈ సింబల్స్ రూపంలో తమ దగ్గర డ్రగ్స్ ఉన్నాయంటూ కూడా ఆ కన్జ్యూమర్స్ని బేస్ చేసుకొని వీళ్ళకి ఇస్తున్నారు. సో ఫర్దర్గా ఈ కన్జ్యూమర్స్ లిస్ట్ ఇంకేమైనా ఉందా అండ్ పెడ్లర్స్ ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయబోతున్నారు.